ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుకుంటున్నాం. విశ్వసించితిని గనుక మాట్లాడుతుని. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట అంటే మన విశ్వాసమును గురించి మనం ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేది దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువు అయిన యేసు వైపు, యేసుని లేపినవాడు యేసు మమ్మల్ని కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టును అనే ధైర్యంతో మనం విశ్వసించి ముందుకు కొనసాగుతున్నాము కనుక పౌలు భక్తుడు అదే మాట చెప్తున్నాడు. ఎందుకనగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుని ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా తిరిగి లేపును అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. విశ్వాసమును బట్టి నోవహు ఆనాడు వర్షము మంచు కూడా లేకపోయినప్పటికీ దేవుడైన యెహోవా ఒక ఓడను నిర్మించమని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా కొలత చొప్పున ఓడను నిర్మించి తన విశ్వాసమును బట్టి ఆ యొక్క జలప్రలయం నుంచి తాను తన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి విశ్వాసమును బట్టి ఈ స్తుతుల ద్వారా యెరికో గోడలు కూల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు 7 దినములు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి 7వ దినమందు 7 సార్లు తిరిగి దేవుని మహింపరిచినప్పుడు, కాహళం బూర ఊదినప్పుడు ఏ బలిష్టమైన యెరికో గోడలు కూలిపోయినాయి. వాళ్ళు సంతోషంతో యెరికోను పట్టుకున్నారని మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి రాహబు అనే వేశ్య తన వేగుల వారిని చేర్చుకున్నందున దేవుడు వారికి ఆమె కుటుంబ సభ్యులను కూడా ఆమె విశ్వాసమును బట్టి మరణం నుంచి తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనము మరి ఏ విధమైన విశ్వాసంతో మన విశ్వాస జీవితం కొనసాగిస్తాం? మన విశ్వాసంలోనే చెప్పుకుంటాం, మేము ప్రభు బిడ్డలము, క్రైస్తవులము, దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటాం. కానీ శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మన విశ్వాసము తొట్టిల్లిపోతూ ఉంటుంది. మన విశ్వాసంలో మనం స్థిరపడలేకపోతాం. మరి పౌలు భక్తుడైతే ఓడలో తన విశ్వాసాన్ని స్థిరంగా ఓడలో ఉన్న 276 మంది దగ్గర పంచుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 20 నుంచి 26 వరకు మనకు చూస్తే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై వారికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, ఓడలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఏమని? మరి ప్రియమైనటువంటి వారులారా, మీరు నా మాట విని క్రేతు నుంచి బయలుదేరకుండా ఉంటే బాగుండేది, కానీ బయలుదేరారు. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, మీరు అధైర్యపడవద్దు. మరి ఏమంటున్నాడంటే, గత రాత్రి నా దేవుని దూత వచ్చి నాతో మాట్లాడాడు. అయితే నువ్వు కైసరు ఎదుట నిలబడవలసి ఉంది. ఓడలో ఉన్న 276 మంది ప్రాణానికి ఏ హాని కలగదు. నేను నిన్ను కైసరు ఎదుట నిలబెట్టేస్తానన్నాడు. అయినను ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఓడ పగిలిపోవలసిందే. మనము ఏదో ఒక విధంగా ఒక దీపం చేరుతాం. మనలో ఎవరి ప్రాణానికి నష్టం కలగదు. ఈ ఓడలో ఉన్న 276 మందిని నీకిచ్చి ఉన్నానని నా దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ మాట ఏందో నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. అయిలారా, మీరు కూడా విశ్వాసం ఉంచుడి. దేవుడు మనకు మేలు చేస్తాడే కానీ కీడు జరగడు అని వారిని ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్న ఆ యొక్క విశ్వాసము అంతమందిని, ఆ ఓడలో ఉన్న 270 మందిని విశ్వాసంలో స్థిరపరిచి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఓడ పగిలినప్పుడు ఈత వచ్చిన వాళ్ళందరూ ఈది ఆ యొక్క దీపం చేరారు. ఈత రాని వాళ్ళు ఓడ కొయ్యలు, కర్రలు పట్టుకొని వాళ్ళు కూడా ఆ దీపం చేరారు. వారిలో ఒక్కరు కూడా మరణించలేదు అని మనం చూస్తున్నాం. పేతురు యొక్క విశ్వాసం ఎంత బలమైందో చూడండి. అందుని బట్టి ఆ 276 మంది కూడా విశ్వాసంలో స్థిరపడేదానికి దేవుడు సహాయం చేశాడు. మరి మన విశ్వాసం ఎలాంటిది? మనం ఎలా ఈ లోకంలో జీవిస్తున్నాము? విశ్వసించి మాట్లాడగలుగుతున్నామా? మనం చివరి గడియ వరకు కూడా దేవునితో కూడా ఉండి దేవుని సన్నిధి చేరటానికి సిద్ధపడి ఉన్నాము అనేది మనల గురించి, మన విశ్వాసం గురించి మనం పరీక్ష చేసుకునేదానికి దేవుడి సమయం ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసరక్షగా మేము కూడా మా విశ్వాసంలో స్థిరపడి నోవాహు వలె, యెరికో గోడలు కూల్చినటువంటి ఇశ్రాయేలీల వలె, మరి దేవుని యొక్క విశ్వాసంలో నిలబడినటువంటి రాహబు వేశ్య వలె మా ఆత్మీయ జీవితాలను స్థిరపరిచి నీ కొరకు జీవించుటకు మాకు నేర్పించండి. విశ్వాసంలో ఎక్కడ తొట్టిల్లకుండా పౌలు భక్తుడు ఓడలో ఉన్నటువంటి 276 మందిని దేవుని కొరకు సంపాదించుకున్నట్టుగా మేము చూస్తున్నాం. అలాగే మేము కూడా మా విశ్వాస జీవితంలో స్థిరంగా నిలబడుతూ అనేకులను నీ వైపు ఆకర్షించే బిడ్డలుగా ఉండనట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.